నమస్కారం సార్. మాది ఇల్లందకుంట గ్రామం. నా పేరు నిఖిల్ రెడ్డి. నేను ఇది నాలుగోసారి మాలేసుకున్నా. మాలేసుకొని మా కరీంనగర్ జిల్లాలోనే పెద్ద దేవాలయంగా పేరు పొందిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఉంటాం. నాతో పాటు ఇంకా మా మిగతా సాములుంటరు. చుట్టుపక్కల నలుగు జిల్లాల నుండి సాములొత్తరు. అక్కడ దర్శనానికి వచ్చి పడుకుంటరు. అక్కడే పడుకుంటాం. మేము రెగ్యులర్ ఆడనే పడుకుంటాం. స్నానం అంటే పొద్దున లేచి మేము కోనేరు కాడికని వెళ్ళాలి. అక్కడ మీరు టెంపుల్‌లో పడుకుంటారా? టెంపుల్‌లో పడుకుంటాం 21 రోజులు. ఎంతమంది పడుకుంటారు? అంటే మా ఊరిలో ఒక 30 మంది ఉంటాం. వేరే చుట్టుపక్కల జిల్లాలకి వెళ్ళి వస్తారు. అక్కడికి వస్తారు. రోజుకి ఒక 200-300 మంది ఉంటారు. సాములే గుళ్ళే ఈ ఇల్లంతకుంట టెంపుల్‌లో? అవును. ఓకే. ఏంది ప్రాబ్లం ఏంది అక్కడ? మేము ఇక్కడ పొద్దున్న లేచి స్నానం చేయాలి. 3:30-4 మధ్యలో లేచి స్నానం చేసి స్నానం చేయాలి కదా పూజకు ముందు. స్నానం చేయడానికి మేము కోనేరు దగ్గరికి వెళ్తాం. ఓకే. ఆ కోనేరు దగ్గర ఎట్లా అంటే ఒక 4 సంవత్సరాల క్రితం ఒక స్వామి జయాన్మన్ అంటే చనిపోయిండు. కోనేరులో పడి చనిపోయాడు. అది వీళ్ళ నెగ్లిజెన్స్ వల్లనే చనిపోయాడు. ఇక అప్పుడున్న అధికారుల వల్లనే, టెంపుల్ అధికారులు. అప్పుడు కోనేరు సీజ్ చేసారు. సరే మంచి పని చేసారు. ప్రాణాలు కాపాడడం కోసం సీజ్ చేసారు. మరి మీరు ఎట్లా స్నానాలు ఇప్పుడు గోడ దునకాలి కోనేరులోకి. అంటే అంటే ఒక పైప్ లైన్ అని చెప్పి షవర్ ఫిడి చేసారు 2-3 సంవత్సరాల క్రితం. బాగానే నడిచింది. ఈ సంవత్సరం ఏం చేస్తున్నాం అంటే గోడలు దుంకుతున్నాం కోనేరు కూడా స్నానం చేయడానికి. దునికి మునిగి బట్టలని శుభ్రం చేసుకొని మళ్ళీ పైకి వచ్చి బొట్టు పెట్టుకొని గుళ్ళో పోవాలి. అక్కడ 4 ట్యాప్లు పెడితే సరిపోద్ది కదా. టెంపుల్ అభివృద్ధి బాగానే జరిగినట్టుంది అక్కడ. కనీసం స్నానం చేయడానికి లేదా? స్నానం చేయడానికి వసతులు లేవు స్వామి. ట్యాంక్ ఉంది, నల్లాలు ఉన్నాయి, నీళ్ళు లేవు. ఈ పైప్ లైన్ ఉంటాయి కదా, మోటార్ నుండి పైప్ లైన్ ఉంటుంది. ఆ షవర్ కొడితే ఇట్లా పైప్ జాయింట్ అయితే షవర్ నీళ్ళు పడతాయి. ఒక 10-20 మంది స్నానం చేయొచ్చు ఒకటేసారి సాములు. ఆ పైప్ లైన్ ఏం చేశారంటే ఆ గుడి సిబ్బంది పర్మిషన్ ఇస్తే ఒక సాము అంటే పొలంలోకి వేసుకున్నాడు. ఏది ఆ కోనేరులో ఉన్న మోటార్ కరెంట్ పైపు పొలంలో పోతున్నాయి. ఉందా అది? మీకు వీడియో పంపిస్తా, మీకు నెంబర్ చెప్తే మీకు వీడియో పంపిస్తా. చూపి లైవ్ లో చూపి. ఇదేం వీడియో తీసిన మరి ఎందుకంటే రేపు మళ్ళీ నన్ను అబద్ధం అంటే నేను అడుగుకోవాలి సార్. మాల వేసుకొని ఉన్నాను. మీకు వీడియో చూపిస్తాయి కదా, ఇది చూడండి స్వామి. కెమెరా చూపి ముందుకు పెట్టు. పైప్ లైన్ అటు పొలాలకు వేసిండు. ఇంకో ఇది అస్సలు షవరు ఇక్కడ ఉండాలి. ఈ పైపు ఉంటే మేము కింద స్నానం చేస్తాం. ఓకే. అట్లా 4 రోజులు చూసినాం, 4 రోజులు దిగినాం. మొన్న ఒక మా స్వామి జగన్మోహన్ జారి పడుతుండే. నేను కింద దిగడం వల్ల ఆ స్వామి నడుము వచ్చి నా మీద ఆవడం వల్ల స్వామికి ఏం కావాలి, ఎలాంటి గాయం కాలేదు. ఇంటికి తెస్తుంటే గోడ ఇట్లా పాక్కుంటే దిగాలి. అంత మంచిగానే ఉన్నది అక్కడ, ఏం లేదు, అంత అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నారు. ఏం బాగున్నాయి స్వామి. ఒక్కసారి మీరు మా గుళ్ళకి రండి. మోరీలు ఉంటాయా, మోరీలలో ఇంత దోమలు ఆ పక్క పండు పడుకుంటాం. మేము దోమలన్నీ కుడతాయి. సరే మేము మాకు ఎక్కడో కూడా ఫ్యాన్ ఎక్కడో దొరికినా కూడా పడుకుంటాం. వేరే సాములు వస్తారు, మోరీలు వాసన, కంపు వాసన. నీళ్లు తాగడానికి బావి నీళ్ళు డైరెక్ట్ వచ్చి ఆ ఫ్రిడ్జ్ లో వస్తే ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి నీళ్ళు తాగాలి. గుళ్ళోకి పెద్ద ఆరో ప్లాంట్ ఉన్నది. అప్పుడున్న ఇట్లా సార్ వీళ్ళందరూ కలిసి చేసారు, బాగానే ఉంది. ఆ నీళ్లు బయటకు అమ్ముకుంటారు. ఆ ప్లాంట్ నీళ్ళు బయటకు అమ్ముతారు. టెంపుల్ అవును, నిజం స్వామి. మరి ఎందుకు మీరు అక్కడ ఏఈఓ గారికి వాళ్ళకి చెప్తే పట్టించుకుంటలేరా? ఈ ఈఓ గారికి అందరికి చెప్పినాం. దున్నపోతు మీద వానబడ్డట్టు అయితే వాళ్ళకి. టెంపుల్ ఈఓ ఎందుకు అట్లా? ఆ స్వామి ఏం పట్టించుకోడు. ఇప్పుడంటే ఇన్ఛార్జ్ అంటున్నాడు. అప్పుడు 5 ఏళ్ళు ఉన్నాడు ఆయన, పర్మనెంట్ జీవో ఉంది, డిఓ ఉండేది ఆయనకు. అప్పుడేం పట్టించుకోలేదు. అయ్యో, నీళ్ళు తాగకుండా నీళ్ళు పోవు. టెంపుల్ ఆదాయం అంతా ఏం చేస్తున్నారు మరి? టెంపుల్ ₹1 కోటి ఆదాయం వస్తుంది దగ్గర. మరి ఎందుకు కనీసం వాటర్ కూడా స్నానం చేయడానికి ట్యాప్ కూడా లేదంటే? ఏది లేదు స్వామి. మరి ఎటు పోతున్నాయి మనీ అంత పైసలు? ఏమో తెలియదు. అవినీతి మాత్రం అడ్డగోలు అవినీతి జరుగుతుంది టెంపుల్లో. చూపెట్టులు మాత్రం అన్ని చూపిస్తారు. వీళ్ళు చేసేది పక్కన నుండి చేస్తారు. బిల్లులు ఎక్కడ రాసుకుంటారు అంతే. వ్యాధులను రాసుకున్నావు స్వామి, నీకు తెలియదు కదా. రాసుకునేది మనకు కనిపిస్తుందా? నాకు ఒకరికి రాసుకున్నది మీకు కనిపిస్తుంది? కనిపించదు. ఇది కూడా గతంలో జరుగుతుంది స్వామి. ఎందుకు పై అధికారులకు వాళ్ళకు? నేనా పై అధికారులకి నేను మా ఊర్లో 10 మంది డీసీ కంప్లైంట్ ఇచ్చినాం. 2 సంవత్సరాలు ఇచ్చినాం. మరి ఏమన్నారు? వస్తాం ఇంకా చేస్తాం చూస్తాం. 2 సంవత్సరాలు చెప్పుకుని వస్తాను. నిన్న కూడా డీసీ సార్కి ఫోన్ చేసిన, సార్ ఇది పరిస్థితి, మా కోనేరు దగ్గర నీళ్లు పోతున్నాయి, పొలాలకు పోతున్నాయి, మీ గోడ దూకి స్నానం చేస్తున్నాం, ఇదేం సార్ అంటే ఒకటి వినతి పత్రం వాట్సాప్ లో పెట్టి అంటాడు. ఏం సార్ నేను నిన్న ఫోన్ చేసిన, ఇక్కడ రికార్డు ఉంటాయి, నిన్న ఇదే టైంకి ఫోన్ చేసిన,
ఏం సార్ మేము అక్కడికి వచ్చి వినతి పత్రం చెప్తేనే మాకు ఎలాంటి సమాధానం చెప్పలేదు, మా గుడి మీద కనీసం ఎంక్వైరీ చేయలేదు. ఏసీకి ఫోన్ చేసినాం, పోయి కాంప్లైంట్ ఇచ్చినాం. కళ్యాణ మండపం దగ్గర ఉంటుంది కరీంనగర్ ఏసీ ఆఫీసు, డీసీ ఆఫీస్ వరంగల్ ఉంటుంది నక్కలగుట్ట సైడ్. ఇద్దరు దగ్గర కాంప్లైంట్ ఇచ్చినాం, ఏం పట్టించుకోలేదు. చిన్న గుడిలో తలుపులు లేవు, 5 ఏళ్ళు లేవు. చిన్న గుడి గ్రామ దేవాలయం ఉంటుంది ఊళ్ళే. ఈ విగ్రహాలు కుట్టి చల్లిన విగ్రహాలు రక్షణ కోసం ఊరు గ్రామంలో పెడతారు. పెద్ద తలుపులు లేవు, ఒక 5 ఏళ్ళు లేవు. ఈ ఈవో స్వామి వచ్చిండా మరమ్మతుల కోసం తీసిండు. సుధాకర్ సార్ మరమ్మతుల కోసం తీసిండు, 5 ఏళ్ళు లేకుండా చేసిండు. మళ్ళీ 4 ఏళ్ళు నేను ఆ స్వామి నాడు కూడా చెప్తాడు, 4 ఏళ్ళు అయ్యా వాంచను మా గుడికి తలుపులు పెట్టాను పేపర్లు కూడా వచ్చినాయి. తలుపులు తిరగంగా ఏసీ ఆఫీస్ డీసీ ఆఫీస్ కమిషనర్ ఆఫీస్ తిరగంగా అప్పుడు తలుపులు పెట్టిరు. మళ్ళీ ఈ స్వామి అప్పుడు నాకు అల్లున్న ఒక అటెండర్ స్వామి ఫోన్ చేసిండు, ఈవో సార్ నీకు ఫోన్ చేసి చెప్పమన్నాడు తలుపులు పెట్టినా. నాకు వీడియో కూడా పంపించాడు, రికార్డు ఉంటాయి కదా, ఫోటో తలుపు పెట్టిన వీడియో తీసి పంపించాడు. నేను 2 చేతులు దండం పెట్టినా, పోయి ఆఫీస్కి వచ్చిన కూడా సార్ మంచి పని చేస్తారు ఇలాంటి దండం కూడా పెట్టిన ఆయనకు. ఆయన చెప్తాడు కదా, ఇలాంటి అవినీతి గురించి అడిగితే సపరేలు అపవిత్రమైన పనులు చేస్తారు సార్. అపవిత్రమైన పనులు అంటే పవిత్రమైన టెంపులే. అపవిత్రమైన పనులు అంటే ఒక సాగు ఉంటుంది, నేను మాలమైన కాబట్టి అంటే లైట్ చెప్తా. వాళ్ళ ఆ సాంగ్ పెళ్ళి అయితే అందరు ఉంటారు, బాగుంటారు, ఇల్లీగల్ ఎఫెక్ట్ తో ఉంటారు కదా, సంబంధం పెట్టుకున్నాం. ఆ సాంగ్ వస్తుంది అలా పనిచేసే స్టాఫ్ కి. ఆ సాంగ్ ఏం చెప్తాడు, ఆమెకు లడ్డూలు ఇస్తాడు, పూలు ఇస్తాడు, పులిహోర ఇస్తాడు. టెంపుల్ లైవ్ లో నేను ప్రత్యేకంగా చూసినా, ఇంకా చాలా మంది కూడా చూసారు. కావాలి కూడా వాళ్ళని తీసుకొచ్చి చెప్పేమని చెప్పిస్తారు. ఇదే చూడండి, మీరు హనుమాన్ మాల వేసుకుని చెప్తారా అంటే ఇంత దారుణంగా జరుగుతుంది టెంపుల్ లో, కనీసం ఎవ్వరు పట్టించుకోరు. ఇప్పుడు నేను ఇందాక జూనియర్ అసిస్టెంట్ సారీ చెప్పొస్తే అక్కడ లేదు కరెక్ట్ కాదు నేను మాట్లాడుతాను. ఈ మాట 2 మాటలు అపవిత్రమైన పనులను మీరు అవినీతి చేయడానికి ఇక్కడ ప్రమాణం చేయరు, శివుని మీద ఉన్న రామనవారికి ప్రమాణం చేయరు, నీవన్నీ వెనక తీసుకుంటా అని చెప్పిన మాలవేణి. అద్దద్దు నేను ఈవోసారి వచ్చినాక మాట్లాడతా, ఈవోసారి వచ్చినాక నాతో నాకేం పని పర్సనల్గా నేను మాట్లాడా. మీరు చేసిన అవినీతి బయట పెడతా, మీరు చేసిన అపవిత్రమైన పనులను బయట పెడతా అని చెప్పేసి నేను మీ దగ్గరికి వచ్చిన. టెంపుల్లోకి ఇట్లా అమ్మాయిలను తీసుకున్నా చూడ, అమ్మాయిలు అంటే అట్లా కాదు, వాళ్ళకి ఇల్లీగల్ ఎప్పుడు పెట్టుకో సంబంధం ఉంటాయి కదా. ఆమె ఫోన్ చేసి స్వామి ఫోన్ చేస్తాడు, ఆ గుళ్ళనే మాట్లాడతాడు మా దగ్గర కూడా రోజు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు, మంచిగా టిక్ టాక్ వస్తాడు, 10 రౌండ్లు కొడతాడు నైట్ పూట. ఆ స్వామితో ఫోన్ మాట్లాడుకుంటాడు. ఆ స్వామిని అప్పుడు గుళ్ళో తీసుకొస్తాడు, ఆడ కూర్చుని పెడతాడు, లడ్డూలు పులిహోర పూలు అన్ని ఇస్తాడు. సరే అది వాని పాపం వానికి అలాంటి పనులు చేస్తే గానీ దేవుడు చూస్తాడు. ఇవన్నీ గమనించుకున్నాల్సింది ఎవరు స్వామి? మీరు ఈవో ఒక బాధ్యత ఉంటుంది. ఆ స్వామికి దున్నపోతే అలవాటు అవుతుంది. స్వామికి ఎక్కడ వాళ్ళది ఈవో? ఖమ్మం అనుకుంటా స్వామి, గ్రూప్ 2 ఆఫీసర్. అవునా? ఇప్పుడు చైర్మన్ ఎవరు లేరా టెంపుల్? కమిటీ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మా టెంపుల్ దేవస్థానం కళ్యాణ మండపం మధ్యలో రోడ్డు ఉంటుంది, 4-way రోడ్డు. ఆ రోడ్డు అంట R&B కిందికి వస్తా అంటాడు ఈయన. ఇవో స్వామి రాశి ఏంటంటే లేదంటాడు. ఆ స్వామి అంటాడు, స్వయంగా అన్నాడు, అందరి సమక్షంలో చెప్పిండు. సరే అది పోనీయండి, మరి కనీసం వసతులు ఏం చేస్తారంటే చేస్తాం, రేపు వస్తారు వస్తారు అంటాడు. అంటే సోమవారం వస్తే మన సోమవారమే. ఏం వసతులు? టెంపుల్ కి సంబంధించిన వసతులు. మూరిలు మొత్తం జామ్ అయినాయి స్వామి. ఇది కొత్త టెంపుల్ ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏం జరగలే. ఒక 5 ఏళ్ల కింద జరిగింది అభివృద్ధి. అప్పుడు ఇతర మంత్రి ఉన్నప్పుడు 2015 నుంచి 18 to 19 మధ్యలో మస్తు డెవలప్మెంట్ అయింది. ఒక 2.5 కోట్లు 2 కోట్లు నాకు తెలిసినంత ఇంకా ఎక్కువనే కావచ్చు కానీ 2 కోట్లు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసింది సార్ ఇటలా సార్. అవును, అప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఇప్పుడైతే అప్పుడు జరిగిన అభివృద్ధి, అప్పుడు కట్టిన గోడలే, అప్పుడు కట్టిన తలుపులే. ఇప్పుడు ఇంతవరకు ఏం లేదు. కలర్ కూడా వేయలేదు స్వామి. అయ్యో స్వామి పైసలన్నీ దొబ్బి నువ్వుకున్నాడు. అవునా? దిల్ల కూడా అవినీతేనా? కలర్లు ఏమంటే కూడా వేయలే. కలర్లు ఒకసారి అడుగురా స్వామిని, గుళ్ళే రామనవారికి నేను గుళ్ళే ఉండి చెప్తా. 10 సార్లు అడిగినా ఈసారి గుడి కలర్లే అంటే ఈ ఒక్కసారి అడగంగా చాలా మంది అడగంగా ఒక వైట్ పెయింట్ వేసి దులుపుకున్నాడు. మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? మాకేం లేదు, మా గుడిలో కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద దేవాలయం సీతారామచంద్ర స్వామి దేవస్థానం. భక్తులకు కనీస వసతులు లేవు. ఇప్పుడు మీరున్నారు స్వామి, వంటలకు వస్తారు రేకులెక్కింది కానీ అక్కడ నీళ్లు ఉండవు, మీరే కొనుక్కొచ్చుకోవాలి 50 రూపాయలు ఇచ్చి. ఈ మేడారం టెంపరీ 3 రోజులు జరిగే జాతరకే మస్తు వసతులు ఉంటాయి. ఓదేల మల్లన్న ఇవన్నీ బాగుంటాయి. అడుగున్న ట్యాంకు నీళ్ళు ఉంటాయి. మా గుడిలో ట్యాంక్ నల్లాలు ఉంటాయి కానీ ఏమి ఉండవు. మొత్తానికి ఇవన్నీ పెట్టాలని డిమాండ్ చేస్తాం. ఇవన్నీ పెట్టాలి, భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఆ గుళ్ళే కూడా ఇదేంటిది మన బండల మీద పడుకుంటాం కదా, ఆ
ఆ పక్క పూట మోరీలో వాసన అంటే కూడా వచ్చే పడుకునే సాగులకి ఇది దోమలు వచ్చి కుడతాయి. ఒక ఫ్యాన్ ఉండదు, లైట్ లాంటి ఉంటాయి. ఓకే. ఆ కోనేరు దగ్గర పోగానంటే మేము ఒక సామి కోనేరు దగ్గర ఒక సామి లైట్ పట్టుకుంటే ఒక సామి స్నానం చేయాలి. మళ్ళీ పొద్దున అంటే మాకు 5:30కి మేము 3:30కే స్నానం చేస్తాం. అప్పుడు కరెంట్ ఉండదు. కరెంట్ ఉంటే నీ షవర్ వస్తుంది. కనీసం లైట్ కూడా లేదు అక్కడ. లేదు మా సెల్ లైట్ ఉన్నాయి కదా, మీరే ఫోన్ లైట్ లో స్నానం చేసుడా? అవును దేవుడా. ఆ ఫోన్ లైట్ స్నానం చేయాలి. మళ్ళీ ఆ స్నానం వచ్చినాక మళ్ళీ ఇంకో స్నానం లైట్ ఉంటే ఆ గొడవ దిగి స్నానం చేయాలి. పొద్దున కరెంట్ ఉంటలేదు. మళ్ళీ సాయంత్రం 5:30 కరెంట్ పోతుంది. ఈ సూర్యుడు పోతేనే మేము స్నానం చేయాలి, పూజ చేసుకోవాలి. మేము వేసాక 6 అవుతుంది. మళ్ళీ ఇది మళ్ళీ గొడవ దునకాలి. అప్పుడు 6:30 చీకటి అయింది అనుకో, ఇప్పుడు అయితే లేదు కొంచెం చీకటి అయింది అనుకో, మళ్ళీ ఒకసారి లైట్ పట్టుకుంటేనే బట్టలు వేసుకోవాలి, గుడికారు రావాలి, పూజ చేసుకోవాలి. అది పరిస్థితి. దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది మా ఇల్లందుకుంట దేవస్థానంలో. ఈ ఈవో స్వామికి ఒక 10-20 సార్లు చెప్పిన, స్వామి ఇట్లా చేయకండి, స్వామి ఇట్లా చేయవద్దు, లేదు కనీస సౌకర్యాలు ఏర్పడి. ఇక్కడ నీళ్ళన్న మరుడు అంటే ఆ నీళ్ళన్న ఫ్రిడ్జ్లో మంచిగా ఉంటాయా? మీరు ట్యాప్ ఇప్పితే గ్లాస్ పడితే మీకే అనిపిస్తుంది. మొత్తానికి ఇవన్నీ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. గవర్నమెంట్ కూడా మా దేవస్థానం మీద దృష్టి పెట్టి ఈ అధికారులందరినీ మార్చి ట్రాన్స్ఫర్ చేయించి, అలాగే మా దేవస్థానానికి కొన్ని కోట్ల నిధులు ఏర్పరిచి మంచిగా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. ఈవో అయితే చాలా అక్రమాలు చేస్తా ఉన్నాడు, చాలా చెప్తున్నాడు. మళ్ళీ మీకు అన్ని బరాబర్ లెక్కలు చెప్తాడు. అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.